శారదా పీఠానికి టీటీడీ నోటీస్ ఇచ్చింది. తిరుమలలోని శారదా పీఠం భవనాన్ని అప్పగించాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని నోటీసుల్లో పేర్కొంది. గోగర్భం డ్యాం సమీపంలో నిబంధనలను ఉల్లంఘించి భవనం నిర్మించినట్లుగా అధికారుల కమిటీ తేల్చడంతో టీటీడీ నోటీసులను సర్వ్ చేసింది. నోటీసులపై కోర్టును ఆశ్రయించిన శారదా పీఠానికి అక్కడ చుక్కెదురైంది. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో భవనం ఖాళీ చేయాలని టీటీడీ తాజాగా నోటీసులిచ్చింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమలలోని శారదా పీఠం భవనాన్ని అప్పగించాలంటూ టీటీడీ నోటీసులు అయితే ఇచ్చింది. 15 రోజుల టైం కూడా ఇచ్చింది. దీనిపై విశాఖ శారదా పీఠం ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? రాధిక, తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక మఠాలకు భూములు ఇచ్చారు. వారు ఆశ్రమాలు నిర్మించుకున్నారు. ఇదే రీతిలో 2006లో విశాఖ శారదా పీఠానికి సంబంధించి ఒక మఠానికి 5,000 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో మఠ నిర్మాణం కోసం స్థలం కేటాయించింది గోగర్భం డ్యాం సమీపంలో. అయితే 5,000 చదరపు అడుగుల స్థలాన్ని ఏకంగా 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల భవనాలు నిర్మించారు. ఏదైతే నిర్మాణాలన్నీ పూర్తి నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమణలతో కట్టారు. అదేవిధంగా ఆశ్రమం వెనుక వైపు ఉన్న నాలాను కూడా ఆక్రమించారు. ఈ విషయాలపైన స్థానికులు కోర్టుకు వెళ్లారు. దీంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు కూడా కోర్టులో వెళ్తే కోర్టు ఒక అబిడ్స్మెన్ నియమించింది. హైకోర్టు నియమించిన అబిడ్స్మెన్ కూడా ఏదైతే ఆక్రమణలు జరిగాయని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే విశాఖ శారదా పీఠంలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించింది. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఆక్రమణలు జరిగాయని నిర్ధారించిన తర్వాత టీటీడీ పాలక మండలి సమావేశంలో ఏదైతే విశాఖ శారదా పీఠానికి కేటాయించిన లీజులను రద్దు చేస్తున్నామంటూ తీర్మానం ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం కూడా ఆమోదం తెలియజేసింది. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠంలో అన్ని ఆక్రమణల విషయం మీద తాము టీటీడీకి స్వాధీనం చేయాలంటూ కూడా నోటీసులు విశాఖ శారదా పీఠానికి ఇవ్వడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా ఏదైతే ఆక్రమణలు జరిగింది నిజము కాబట్టి టీటీడీకే తుది నిర్ణయాధికారం ఉంటుందని కూడా తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం టీటీడీకి సులువుగా ఈ పని అయ్యేటట్టుంది. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఏదైతే విశాఖ శారదా పీఠానికి సంబంధించి ఆశ్రమ భవనాలను టీటీడీకి అప్పగించమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విశాఖ శారదా పీఠం ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్న విషయం మీద ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. మొత్తం మీద అయితే గతంలో తిరుగులేని వ్యక్తిగా అటు వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని వ్యక్తిగా ఇటు విశాఖ శారదా పీఠాధిపతి చెలాయించారు. ఈ నేపథ్యంలో ఆయన అనుకున్నదంతా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ నిబంధనలను అతిక్రమించి ఏదైతే నిర్మాణాలు చేశాడు, ఇందుకు అనుగుణంగా అప్పట్లో ఉన్న టీటీడీ పాలక మండలి అతని ద్వారా జరిమానా కట్టించాము. దీంతో ఏదైతే ఆక్రమణలు పూర్తి స్థాయిలో సెట్ అయ్యాయి అంటూ కూడా దానికి సంబంధించి జరిమానా కట్టడం వల్ల పూర్తిగా ఇక ఆయన కట్టుకోవచ్చు అంటూ కూడా అప్పట్లో ఉన్న ఎస్టేట్ అధికారులతో పాటు టీటీడీ పాలక మండలి కూడా ఆయనకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన పూర్తిగా అటు ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమణలు చేశాడో అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా ఎక్కడా లేకుండా చేశాడు. పక్కనున్న మఠాల ఆస్తుల్లోకి కూడా వెళ్లిపోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టుకు అటు పక్కనున్న మఠాలకు సంబంధించిన వారితో పాటు స్థానికులు కూడా హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడం, పూర్తి స్థాయిలో ఆక్రమణలు ఎక్కడైతే విశాఖలతో పాటు ఇటు తిరుమలలో కూడా ఉన్న ఆక్రమణలు వెంటనే స్వాధీనం చేసుకోవాలంటూ ఏదైతే ఏకంగా అటు మంత్రి మండలి సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత పాలక మండలి నుంచి తీర్మానం రావడంతో ప్రభుత్వం కూడా ఓకే చెప్పడం జరిగిపోయింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో తిరుమలలో ఉన్న విశాఖ శారదా పీఠాన్ని టీటీడీకి అప్పగించాలంటూ నోటీసులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఏదైతే విశాఖ శారదా పీఠం తీసుకుంటుందో వేచి చూడాలి రాధిక. థ్యాంక్ యూ దామోదర్.